చాలా బాగుంది అన్న. సెకండ్ పార్ట్ కోసం అయితే నెక్స్ట్ లెవెల్, అసలు ఎలివేషన్ మామూలుగా కంబ్యాక్ అన్నది సూపర్. స్టోరీ హైలైట్ అసలు మైండ్ పోతుంది ఒక్కొక్కరికి. ఎవడైనా అంతే ఎక్సలెంట్. ఫుల్ మీల్స్ పెట్టేశాడు. 6 సంవత్సరాల నుంచి ఉన్న ఆకలి తీర్చేశాడు ఒక్క సినిమాతో. రెబల్ స్టార్ పార్ట్ 2 కోసం చాలా వెయిటింగ్ చేస్తున్నారు. రవి బస్సు మ్యూజిక్ ఇచ్చాడు. ఫైట్స్ అసలు మామూలుగా లేవు. కొన్ని ఫైట్స్ అయితే ఎరిపెక్కించి బాక్స్ ఆఫీస్ ఎరిపెక్కింది ఈ రోజు నుంచి. తట్టుకోలేని సంక్రాంతి వరకు ఇంకా ఏ సినిమా ఉండదు, సలార్ ఒకటే ఉంటది. పృథ్వీరాజ్ సూపర్. రవి బస్సు మ్యూజిక్ అయితే మైండ్ లోంచి పోవట్లా. ఇంటర్వెల్ తర్వాత ఫైట్ ఉంటుంది అసలు పిచ్చెక్కిపోయింది సినిమాలో. ఇంకా మైండ్ లోనే ఉంది. ప్రభాస్ సూపర్ ఎలివేషన్స్ ఎందుకు లేవన్నారు? ఆల్రెడీ ఇచ్చేసాడు. ప్రశాంత్ నీకు కావాల్సింది మనకి ఏం కావాలో అది ఇచ్చేసాడు. ప్రభాస్ ఫ్యాన్స్ ఏదైతే కావాలనుకున్నారో అది మొత్తం ఇచ్చేసాడు. ఇంకా పార్ట్ 1కి ఎంత ఇచ్చాడు, పార్ట్ 2కి ఇంకెంత ఇస్తాడో ఇంకా ఆయన ఓగ వదిలేస్తున్నాడు. క్లైమాక్స్ ఇంకెంత బాగా తీయాలి. ఆల్రెడీ మనకి ఇంటర్వెల్ ముందు ఇంటర్వెల్ తర్వాత కొన్ని ఫైట్లు ఇస్తాడు. తన స్టోరీ విధంగా ఏం చెప్పాలనుకున్నాడు చెప్పాడు. మనకి పార్ట్ 2కి ఏది కావాలో అది ఎండింగ్ లో మంచిగా ఇచ్చాడు. మాసికమ్మ మొగుడు అంతే. తొందరగా ఇంకో సంవత్సరం దించాలి నీలిమా. మీరు బ్రేకులు గ్రీకులు ఏం తీసుకోకండి. అందరికీ నచ్చింది. అసలు ఏముంది లోపల ఫైట్ కొడుతుంటే స్క్రీన్ నుంచి బయటకు వస్తున్నారు. అట్లా ఉంది అసలు. ఏం మాటలు రావట్లేదు నాకు. బ్లాక్ బాస్టర్ అమ్మ మొగుడు. ఇంకా ఏది ఉంటే అది రాసుకోండి. మీరు రేపు నుంచి బాక్స్ ఆఫీస్ దగ్గర ఒక సునామీ అన్నమాట. అన్నా నువ్వు మీరు పార్ట్ 2 దింపండి, బ్రేక్ ఇవ్వడానికి మేము రెడీగా ఉన్నాం. సూపర్ అన్ని. మీరు అది అంతా చున్ని ఫైట్ అనుకుంటున్నారు కానీ సినిమా చూడండి. సినిమాలో చూసి తెలుసుకోండి. ఇక సినిమా చూడాలన్నా సినిమా ఇంకా నాకు మైండ్ పోవట్లే. మధ్యాహ్నం మళ్ళీ రావాలి. ఎగ్జిట్ కోసం చూడాలి అంతే, ఇంకేం లేదు మూవీలో. ప్రభాస్ ఎలివేషన్స్ కోసం చూడాలి, ఇంకేం లేదు. బాగుందన్న, చాలా బాగుంది మూవీ అన్న. ఇంటర్వెల్ చాలా బాగుంది. క్లైమాక్స్ కూడా సెక్సీ ఉంది. ప్లాట్ ఇంకా ట్విస్ట్ తో ఎండ్ చేశారు. అయితే క్లైమాక్స్ అసలు బెస్ట్ అన్న, ఎందుకంటే క్లిఫ్ హ్యాంగర్ గా వదిలేశారు. ఇంకా అందరు వెయిట్ చేస్తుంటారు బాహుబలి 2 లాగా. ఇంకేమంటే ఎలివేషన్ సూపర్ ఉన్నాయి అన్న. పార్ట్ 2 దీనికంటే బెటర్ ఉంటుంది అన్న 100%. చాలా బాగుంటుంది. నేను బ్యాక్ టు బ్యాక్ 1 AM and 4 AM చూసా. బోర్ అయితే అస్సలు కొట్టలేదు. సూపర్ ఉంటుంది. లేదన్న స్లో లేదన్న, చాలా బాగుంది. 4 గేమ్ ఆఫ్ థ్రోన్స్ చూసి తర్వాత ఆ గేమ్ ఆఫ్ థ్రోన్స్ చూసే దాన్ని కూడా చేస్తారు. డైరెక్ట్ ప్రభాస్ అన్న అసలు మీరు సినిమా అంతా చూడండి అన్న. మీ సినిమా టికెట్ అనేది ఒక్క క్లైమాక్స్ సీన్ లో ఒకే ఒక సీన్ ఉంది, ప్రభాస్ అన్న కత్తి సీను. దాంతో మొత్తం ఎంటీ అయిపోతాయి. అది నేను చెప్పకూడదన్న, అది మీరే చూడాల్సింది. మీరు చూస్తే మీకు తెలుస్తాయి అంతే. బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది. కానీ ఇది సీరియస్గా చెప్పంటే ఆడియన్ ఓపికని టెస్ట్ చేస్తుంది. నువ్వు ఎంతవరకు స్టోరీ వింటావు. వచ్చాడు ప్రభాస్ అన్న, వచ్చాడు కత్తి తీసుకున్నాడు కొట్టాడు, ఇది కాదు. నీకు ఎంత క్యారెక్టర్ ఎక్కుతుంది, నువ్వు ఎంత ఓపికగా చూస్తావు. అసలు ఎందుకు కొడుతున్నాడు ప్రభాస్ అన్న, ఎందుకు అంతసేపు ఆగుతాడు, ఎందుకు తర్వాత కొడతాడు, అవన్నీ మీరు సినిమా చూస్తే తెలుస్తుంది. కానీ నెవర్ మిస్ క్లైమాక్స్. హైలైట్సా మూవీ ఇలా వెళ్తుంటుంది భయ చాలాసేపు. ఇలా వెళ్తుంది. ఆల్రెడీ ఇలా ఉంది మూవీ. ఒకసారి ఇలా పడింది, ఇలా వెళ్తుంది. సో నాకు అర్థం కాలేదు ఏం జరుగుతుంది నెక్స్ట్, ఎందుకు లేట్ లేదు మూవీ అని. ఒకే ఒక్క సీన్ భయ్య 10 minutes ఫైట్ మూవీ. అలా ఆ బ్రిడ్జ్ ఉంది కదా, దానికంటే అవతలకి వెళ్ళిపోయింది. ఓకేనా? రేటింగ్ నేను చెప్పను భయ్య, మీకే అర్థం అవుతుంది. బాక్స్ ఆఫీస్ కింగ్ ఇండియన్ సినిమాకి ప్రభాస్ అన్న తర్వాతే ఎవరైనా, అంతే. నో వర్డ్స్. స్క్రీన్ ప్లే బాగుంది. ప్రభాస్ అన్న అన్న ఆర్మీ అని చెప్పొచ్చు. ఏ మూవీ అయినా ఇప్పుడు అలానే ఉన్నాయి చూసుకుంటే. చాలా బాగుంది మూవీ మాత్రం. నో వర్డ్స్. అసలు ఆ మూవీ అర్థం చేసుకోవాలంటే చాలా మైండ్ సెట్ కావాలనిపించింది. బయట ప్రచారంగా ఉన్నట్టు మొత్తం వైలెంట్ ఏదో పిచ్చి పిచ్చిగా తీయడం కాదు, ఓ రేంజ్లో తీసిన ప్రశాంత్ నీళ్ళు. కేజీఎఫ్కి దీనికి కంపారిజన్ లేదనిపించింది. నిజంగా చెప్పినట్టు కేజీఎఫ్తో పోల్చుకుంటే 10 రెట్లు ఎక్కువ ఉన్నట్టు అనిపించింది నాకు.
అంత బాగుంది మూవీ. ఎలివేషన్స్ ఎన్ని కోట్లు అని చెప్పలేం కానీ బాగానే కలెక్ట్ చేస్తారు. అంచనా ఉంది మనకు. బాహుబలి అంత కలెక్ట్ చేసే అంత అంచనా ఉంది, ఇంకా మించిపోవచ్చు కూడా. మూవీ అలా ఉంది. RRR రికార్డ్ లేచిపోతాయంటే అది వేరు ఇది వేరు భయ్య. కన్ఫామ్ బాహుబలి రికార్డ్స్ అయితే బ్రేక్ చేస్తారని అనిపిస్తుంది నాకు. అంత బాగుంది మూవీ. చాలా కొత్తగా చూసినట్టు అనిపించింది. కేజీఎఫ్లో చూసినట్టు అనిపిస్తుందేమో అనుకున్నాను కానీ చాలా బాగుంది. సీట్లో ఎవరు కూర్చోలేకపోయారు. మొత్తం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అరుపులేరు. అరిచి అరిచి నా గొంతు పోయింది చూసినా కదా. బాగుంది. డైలాగ్ చెప్పాలా? పెద్ద పెద్ద గోడలు కట్టేదే భయపడి బయటికి వాడు పోతాడని కాదు, లోపలికి వాడు వస్తాడని. కాన్సార్ ఎరిపెక్కాల మండే మంటతో అయినా. కొత్త డైలాగ్స్ అంటే దీనికి రేటింగ్ చెప్పలేను భయ. చాలా బాగుంది. రేటింగ్ ని మించి అనిపించింది నాకైతే. ప్రభాస్ అన్న తమ్ముడుగా చెప్తున్నా, చాలా నచ్చేసింది మూవీ మాత్రం. మళ్ళీ 3 times వచ్చి చూడొచ్చు మూవీ అయితే. ప్రభాస్ డైహార్డ్ ఫ్యాన్స్కి అయితే 3-4 times వస్తారు. నార్మల్ ఆడియన్స్ అయినా కనీసం 2 times వచ్చి చూస్తారు మూవీ. అంత బాగుంది. నో వర్డ్స్ అసలు. నెక్స్ట్ లెవెల్. సూపర్ అన్న. ప్రభాస్ ఎలివేషన్ మాత్రం కిరాక్ అసలు. అవునన్నా ప్రభాస్ వన్ మ్యాన్ షో. ప్రభాస్ ఎంట్రీ మాత్రం అసలు ఫైట్స్ కానీ ఎంట్రీ కానీ ప్రశాంత్ నీల్ మాత్రం ఒక వేరే లెవెల్లో చూపించిండు. క్లైమాక్స్ మాత్రం ఇంకా సూపర్ అన్న. ట్విస్ట్ చాలా బాగుంది అన్న. వాళ్ళ ఫ్రెండ్షిప్ కూడా చాలా బాగుంది. కానీ క్లైమాక్స్ లో ట్విస్ట్ మాత్రం చాలా బాగుంది. ప్రభాస్ మళ్ళీ రాజా కావడం ఇట్లాంటి చాలా ట్విస్ట్ బాగుంది. ప్రశాంత్ మూవీ హైలైట్స్ అంటే ఫైట్స్ అన్న. ఫైట్స్ ఫ్రెండ్షిప్ బాగుందన్న. జై ప్రభాస్. ప్రశాంత్ నీల్ గారు వాళ్ళ ఫ్రెండ్షిప్ గురించి చూపించింది. ఇంకా పార్ట్ 2 కోసం చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్. నాకు ఇంటర్వెల్ దగ్గర సీన్ చాలా బాగా నచ్చింది అన్న. సూపర్ ఉంది. కోసం ఈగర్ గా వెయిట్ చేస్తారు ఫ్యాన్స్ అందరు. థ్యాంక్ యూ సో మచ్. మొత్తం వైలెన్స్ 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 అంతే. కట్అవుట్ ఏముందన్నా 6 feet. చాలా బాగుందన్న. ప్రశాంత్ నీల్ ఒక్కడే అన్న చెప్తున్నా కదా. సూపర్ అన్న. ఎక్స్ట్రాడినరీ. చాలా బాగా వచ్చింది. దానికి అమ్మ అంటే ర్యాంప్ ఆడిస్తారు. బాక్స్ ఆఫీస్ సూపర్ అన్న సినిమా. ఎలా ఉందన్న మూవీ? ఎలా ఉంది బ్రో? బ్రో మూవీ ఎలా ఉంది? హలో సార్, ఎలా ఉంది మూవీ? మూవీ చాలా బాగుంది. నెక్స్ట్ లెవెల్ ఉంది. అంటే మీరు గెటప్ వేసుకొచ్చారు. నేను ఈ గెటప్ ఎందుకు వేసుకున్నా అంటే నేను ఈ మూవీలో చిన్న రోల్ చేసిన. అయితే ఇంటర్వెల్ తర్వాత మా సీన్స్ ఉంటాయి, ఇదే గెటప్లో ఉంటాయి. అందుకని గెటప్ వేసుకొని వచ్చి మూవీ చూసినాం. అంటే ఎలా ఉంది ఈ సినిమాలో ప్రభాస్ గారి యాక్టింగ్? అంటే ఏం డైలాగ్స్ కూడా లేవు, సైలెంట్ గా ఉన్నారని చెప్తున్నారు. మరి అంటే ఏ విధంగా చూపించారు ప్రభాస్ ని ఈ సినిమాలో? అంటే ఆయన కట్అవుట్కి ఆయన డైలాగులు చెప్పే అవసరం ఖాళీ ఫ్రేమ్ పైన అట్లా వస్తే ఆడియన్స్ అందరికి ఫుల్ హ్యాపీ ఫీల్ అవుతారు. ఇంకా లేదు షర్ట్లు చింపుకోవాల్సిందే ఆ రేంజ్లో ఉంటాయి. ప్రభాస్ని ఈ మూవీలో చాలా బాగా చూపించారు. యాక్షన్ సీన్స్, ఫైట్ సీన్స్ చాలా బాగా ఇది ఉన్నాయి. ఇద్దరు ఫ్రెండ్స్ మధ్య బాండింగ్, ఆ ఎమోషన్ చాలా బాగా చూపించారు. అంటే ఈ సినిమాలో మనం ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు? అంటే హైలైట్స్ ఏమున్నాయి? సినిమాలో హైలైట్స్ ఒక ఫ్రెండ్స్ మధ్య ఎమోషన్, యాక్షన్ సీన్స్ బాగున్నాయి, ఎలివేషన్స్ బాగుంటాయి. ఇంకా ప్రభాస్ ఇంకా వేరే లెవెల్లో ఉంటాడు. సాంగ్స్ ఏం లేవా ఈ మూవీలో? సాంగ్స్ ఉన్నాయి కదా, ఫ్రెండ్షిప్ సాంగ్ ఉంది, ఇంకా వేరే ఉన్నాయి. ఆ ఫ్రెండ్షిప్ సాంగ్ అయితే మనం ఆ థియేటర్లో కూర్చొని ఫుల్ స్పీకర్స్ మధ్య వింటుంటే ప్రతి ఒక్కరి లైఫ్లో ఫ్రెండ్స్ అనే వాళ్ళు ఉంటారు. ఒక బెస్ట్ ఫ్రెండ్ ఎవరైనా, ఇప్పుడు మనం ఏదైనా ప్రాబ్లం వచ్చినా మన ఫ్రెండ్కి షేర్ చేసుకుంటాం, మనకి ఏదైనా సంతోషం వచ్చినా మన ఫ్రెండ్తో షేర్ చేసుకుంటాం. అట్లా ట్రూ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ గుర్తొస్తారు. ఆ ఫ్రెండ్షిప్ మధ్య బాండింగ్, ఆ ఎమోషన్ చాలా బాగుంది. అంటే ఈ మూవీలో ఒక్కొక్కరి క్యారెక్టరైజేషన్ ఎలా ఎలివేట్ చేస్తారు? ఎవరిది? ఒక్కొక్క క్యారెక్టర్ ని ఎలా ఎలివేట్ చూపించారు? మనం ఆల్రెడీ గతంలో చూసుకున్నాము. కేజీఎఫ్ 2 ప్రశాంత్ నీల్ సార్ ఎలివేషన్ ఎట్లుందంటే ఆ లైఫ్లో అలాంటి ఒక ఇది మళ్ళీ రాదు. ఇంకా కేజీఎఫ్లో ఎట్లా చూపించినాడు తెలుసు కదా, సేమ్ అంతకు మించి ఇంకా డబుల్ చూపించినాడు ప్రభాస్. ఇప్పుడు రాజమౌళిని కూడా మించిపోతారంటారా ప్రశాంత్ నీల్? చెప్పలేము ఏ టైం ఎట్లుంటుందో. మించిపోతా అంటే ఇప్పుడు నేను ఒక ఆర్టిస్ట్, నాకు అందరు డైరెక్టర్లు, ఒక డైరెక్టర్ ఇంకో డైరెక్టర్ మనం ఇది చేయలేము కదా. మీ క్యారెక్టర్ ఎలా ఉందంటే ఏమైనా డైలాగ్స్ ఉన్నాయా? ఏం చెప్తారు? డైలాగ్స్లో ఒక వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ సీన్కి ఎలివేషన్ మాత్రం మొదలవుతుంది. మేము ఎంటర్ అయితే అందరూ భయంతో పొక్కకపోతుంటే మా నుంచి ప్లాన్ చేస్తే విలన్ ఇంట్రడక్షన్ ఉంటుంది. అది ట్రైలర్లో ఫైట్ ఉంది కదా, కత్తులు ఇట్లా ఓపెన్ అయ్యేది, ఆ సీన్కి ఎలివేషన్ మాత్రం మొదలవుతుంది. చాలా బాగుంటుంది.
శృతి హాసన్ అసలు వేస్ట్ గా పెట్టారు ఇందులో, అసలు ఆమె ఉన్నా ఒకటి లేకున్నా ఒకటి అంటున్నారు. అంటే బాగా చేయలేదా, ఎలా చేసింది అని ఎవరు అంటున్నారు, మీరు అంటున్నారా? కొంతమంది చెప్తున్నారు. అదే కొంతమంది అంటారు. మరి ఇప్పుడు హీరోయిన్ ఆ సినిమాలో ఎంత అవసరమో అంత అవసరమే పెడతారు, కానీ సినిమా మొత్తం ఉండాలంటే ఉండదు కదా. ఆ క్యారెక్టర్ ఆ చూపించినంత కొద్దిగా అంటే ఆమెకు డైలాగ్ ఉన్నంత కొంచెంసేపు అయినా ఆమె క్యారెక్టర్ బాగుంటుంది, చాలా బాగుంటుంది. ఇప్పుడు బాహుబలి తర్వాత ఈ సినిమానే బ్లాక్ బస్టర్ అని చెప్పుకోవచ్చా? చెప్పుకోవచ్చు. అంటే మధ్యలో వచ్చిన ఆదిపురుషు కూడా ఫ్లాప్ అయింది కదా మనకి. అవి ఇంకా అంత లేదు కదా. ఇదైతే మాత్రం మళ్ళీ ప్రభాస్ బ్యాక్. ఎలా ఉంది జగపతి బాబు ఇంకా పృథ్వీరాజు గారి యాక్షన్ ఎలా ఉంది? బాగుంది, చాలా బాగుంది. అందరు ప్రతి ఒక్కరు చాలా బాగా చేస్తారు, అన్ని క్యారెక్టర్స్ వాళ్ళు బాగా చేస్తారు, చాలా బాగా చేస్తారు. అంటే వాళ్ళ ఇచ్చిన క్యారెక్టర్ కి న్యాయం చేశారా? 100% న్యాయం చేస్తారు. ఇచ్చిన ప్రతి క్యారెక్టర్, ఇంకొకటి కెమెరా విజువల్స్ కానీ, యాక్షన్ సీన్స్, ఫైట్ సీన్స్ కానీ ప్రతి ఒక్కటి వేరే లెవెల్ ఉంటాయి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా సూపర్ ఉంది. బాక్స్ ఆఫీస్ షేక్ చేస్తుంది అంటారా ఈ మూవీ? ఏమన్నారు? బాక్స్ ఆఫీస్ షేక్ చేస్తా మామూలుగా షేక్ చేస్తారు. థ్యాంక్ యూ.